ఈ యొక్క సభ ద్వారా నేను చెప్పేటటువంటి ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క హామీ ఆ రాముల వారి సాక్షిగా మేమిద్దరం నెరవేరుస్తామని మీ అందరికీ కూడా చెప్తున్నాను. గతంలో ఎన్నడూ లేని విధంగా మీరు చూశారు. 2014 నుంచి 2019 వరకు పరిపాలన చూశారు. 2019 నుంచి 2024 వరకు కూడా పరిపాలన చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గత 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు, ఇచ్చినటువంటి అభివృద్ధి మీరు చూశారు. నెల్లూరు పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో నెల్లూరు సిటీ గాని, నెల్లూరు రూరల్ నియోజకవర్గం కానీ, కోవూరు, కావలి, కందుకూరు, ఉదయగిరి, ఆత్మకూరు అన్ని ప్రాంతాలని సమాంతరంగా అభివృద్ధి చెందేటటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది అని మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో అయితే ఎలాగైతే 87% ప్రజలు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందుకున్నారో భవిష్యత్తులో కూడా మరింత మెరుగైనటువంటి సంక్షేమ పథకాలను అందిస్తామని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక నెల్లూరు పట్టణానికి వస్తే నేను మీ అందరికీ కూడా భగవంతుని సాక్షిగా హామీ ఇస్తా ఉన్నాను. నెల్లూరు పట్టణంలో డ్రైనేజ్ సదుపాయం, డ్రైనేజ్ ఏదైతే ఉందో గతంలో తెలుగుదేశం పార్టీలో స్వయాన మంత్రి గారే ఇక్కడ ఉండి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో డ్రైనేజ్ అన్నటువంటిది సంపూర్ణంగా మీకు పూర్తి చేస్తాం, మురికి కాలువలు లేకుండా చేస్తామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క ఏదైతే ఉన్నాయో ఎలక్ట్రిసిటీ అది అండర్ గ్రౌండ్ లో వేయిస్తాం. పట్టణాన్ని ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చెట్లు ఎప్పుడైతే ఈ యొక్క కరెంటు తీగలు లేవో అప్పుడు చెట్లు వేసుకొని ప్రశాంతంగా క్లీన్ అండ్ గ్రీన్ సిటీని ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఈ యొక్క ప్రాంతం నెల్లూరు పట్టణమే, నెల్లూరు పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం అంతా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తామని మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క పట్టణంలో, ఈ యొక్క పార్లమెంటు పరిధిలో నిరుద్యోగ సమస్యను తీర్చేదానికి మనం నెల్లూరుకి సాఫ్ట్వేర్ SEZ కంపెనీలు తీసుకురావాలి. పారిశ్రామిక సంస్థల్ని, పారిశ్రామిక దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నెల్లూరుకు ఆహ్వానించాలి. కాబట్టి నెల్లూరులో ఒక ఇండస్ట్రియల్ హబ్ పెట్టాలి, ఒక సాఫ్ట్వేర్ SEZ పెట్టాలి. పట్టణంలో నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ప్రతి పారిశ్రామికవేత్తని వ్యక్తిగతంగా రండి, మీరు నెల్లూరులో మీరు పరిశ్రమలు నెలకొల్పండి, మీకు మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్వయంగా హామీ ఇస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. పెన్నా నది ఒడ్డున ఎలాగైతే మనం టూరిజం డెవలప్ చేసుకోవాలనో ఆ టూరిజం డెవలప్మెంట్ తో పాటు సాఫ్ట్వేర్ SEZలు కూడా మల్టీనేషనల్ కంపెనీస్ ని మనం ఇక్కడికి ఆహ్వానించాలి. బెంగళూరు ఎలాగైతే, హైదరాబాద్ ఎలాగైతే మనం సాఫ్ట్వేర్ కి ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ డెవలప్డ్ సిటీస్ అనుకుంటారో అదే రకంగా నెల్లూరులో కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ రావాలి, మీకు ఉద్యోగ కల్పన కల్పించాలి అని నేను మనం చేసుకుంటా ఉన్నాను. 150 ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని నిర్మిస్తామనని నెల్లూరు ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నటువంటి స్పోర్ట్స్ ప్రాంగణాన్ని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని నిర్మించి తీరుతామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరొక పెద్ద విషయం, మీ అందరికీ కూడా సంబంధించినటువంటి విషయం, ప్రతి నెలలో కూడా కనీసం 2-3 సార్లు ప్రజాదరణ నిర్వహించి ప్రజల సమస్యలన్నింటినీ కూడా అర్జీల రూపంలో, రిప్రజెంటేషన్ రూపంలో తీసుకుని ప్రతి సమస్య కూడా పర్సనల్ గా అందరం విని ప్రజా సమస్యలను పరిష్కరించే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేము సమిష్టిగా కృషి చేస్తాం.
ప్రజా సమస్యల్ని ప్రజా దర్బార్ ద్వారా పరిష్కరిస్తాం, మీ సమస్యల్ని నేరుగా విని పరిష్కరించడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మేము ఈ పనులు చేయగలమా? ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇది చేయగలరా అన్నటువంటిది మీరే నిర్ణయించుకొని, మీ అందరికీ మా మీద గాని నమ్మకం ఉంటే, మేము చేయగలమన్నటువంటి నమ్మకం మీకుంటే మేము చేస్తామనేటటువంటి నమ్మకం అయితే మాకుంది. అందుకే మీ ముందుకొచ్చి మీ ఆశీర్వాదాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. ఇక నెల్లూరు పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు వేయిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా.